రాష్ట్రంలో జీరో బిజినెస్ దందా కట్టడికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించనుంది. జీఎస్టీ డెస్టినేషన్ ట్యాక్స్ కావటంతో పరిశ్రమలు ఉన్న రాష్ట్రాల కంటే వస్తు వినియోగం ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు పన్నుల రాబడులు అధికంగా వస్తాయి. ఏప్రిల్, మేలో వచ్చిన జీఎస్టీ రాబడులు జాతీయ స్థాయి సగటు 11% మించకపోగా తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు ఆశించిన స్థాయిలో రాబడులు సాధించలేకపోయాయి. దేశవ్యాప్తంగా ఏటికేడు జీఎస్టీ రాబడులు క్రమంగా పెరుగుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్లో వస్తు సేవల పన్ను వసూళ్లు మరోసారి భారీగా నమోదయ్యాయి. 2.10 లక్షల కోట్ల రాబడి రాగా రీఫండ్లు ఇచ్చిన తర్వాత నికర ఆదాయం 1.92 లక్షల కోట్లతో 15.5% పెరుగుదలను నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే 7% మాత్రమే పెరిగింది. జాతీయ సగటు వృద్ధి 11% మించలేదు. ఈ ఏడాది ఏప్రిల్లో మధ్యప్రదేశ్ అత్యధికంగా 30% పెరుగుదలతో తొలి స్థానంలో ఉంది. ఒడిశా 27% వృద్ధితో రెండో స్థానంలో నిలిచింది. ఢిల్లీ 24%, బీహార్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ 15%, ఉత్తరప్రదేశ్, హర్యానా 12% వృద్ధి సాధించగా తెలంగాణలో 9% మాత్రమే పెరుగుదల నమోదైంది. కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గతేడాది ఏప్రిల్తో పోల్చితే తెలంగాణలో 322 కోట్లు మాత్రమే ఎక్కువ ఆదాయం వచ్చింది. ఇక ఈ ఏడాది మే నెలలో చాలా రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే తక్కువ ఆదాయం వచ్చినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మే నెలలో మాత్రం రాష్ట్రంలో కేవలం 215 కోట్లు అదనంగా ఆర్జించింది. ఎన్నికల నియమావళి ముగిసినందున పాలనపై దృష్టి పెట్టిన రేవంత్ సర్కార్ పన్నులు పెంచకుండానే ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారిస్తోంది. అధికారుల్లో సమన్వయ లోపాన్ని సరిదిద్దుకుని జీరో బిజినెస్ నిర్వహిస్తున్న ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలని నిర్ణయించింది. అక్రమార్కులతో అంటకాగి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అవినీతి అధికారుల భరతం పట్టే కార్యాచరణ అమలుపైన దృష్టి సారిస్తోంది. జీరో వ్యాపారం కట్టడితో వార్షికాదాయం 1000 కోట్లకు పైగా పెరిగే అవకాశం ఉందని సర్కార్ అంచనా వేస్తోంది. నెల నెలా రిటర్న్లు సక్రమంగా వేయని వ్యాపారులపై నిఘా ఉంచడం, వే బిల్లులు లేకుండా సరకు రవాణా చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని యోచిస్తోంది. వ్యాపార లావాదేవీలు చేయకుండానే బోగస్ సంస్థలు సృష్టించి జీఎస్టీ రీఫండ్లు తీసుకుంటున్న అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని చూస్తోంది. వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో దుబారా ఖర్చు చేస్తున్న అంశంపైన ఆర్థిక శాఖ నిఘా ఉంచినట్లు తెలుస్తోంది.